మార్కు సువార్త 10వ అధ్యాయం 15, 16 వచనాలు. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులోని ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, ప్రభువ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, మీ యొక్క విశ్వాస్యతను బట్టి ప్రభువ మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఆత్మీయమైన మేలులతో నింపమని ప్రాధాయపడతా ఉన్నాం. తండ్రి కృప చూపించండి ప్రభువా. నాయన మాకు అవసరమైన ఆహారం, ఆత్మీయ ఆహారం దయచేయమని ప్రాధాయపడతా ఉన్నాం. మళ్ళీ ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువనైనా, హృదయంలో ప్రభువనైనా వాక్యం ఫలింపజేయమని, వాక్యాన్ని ప్రభువనైనా మేమందరం అంగీకరించడానికి, లోబడ్డానికి ప్రభువ తీర్మానించుకోవడానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఒక దైవ సేవకుడు వాళ్ళ మేనకోడల గురించి, ఒక చిన్న పాపను గురించి చెప్తూ, ఆమె ఎవరైనా బహుమానాలు ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్లు ర్యాపర్ చుట్టి ఇస్తారు కదా, అది ఓపెన్ చేసేటప్పుడు చాలా సంతోషంతో, అంటే చాలా ఆనందంతో ఆ గిఫ్ట్లు అవి ఓపెన్ చేస్తుందని చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఆ పువ్వులు వికసించేటప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుందో, పువ్వులు వికసిస్తున్నట్లు ఉంటుంది ఆమె నవ్వుతూ ఆ గిఫ్ట్లు ఓపెన్ చేయడం అన్నది అలాగ వర్ణించాడు అనమాట. అటువంటి జాయ్ ఉంటుంది, అటువంటి సంతోషంతో నింపబడి గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. అంటే చిన్నపిల్లల మనస్తత్వం అంత అమాయకంగా, ఏది చిన్న గిఫ్ట్ అయినా, బెలూన్ అయినా, ఏదైనా చిన్న గిఫ్ట్, చాక్లెట్ అయినా, ఏదైనా సరే వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాగే మనం కూడా విశ్వాసులంగా అటువంటి మనస్తత్వంతో బైబిల్ కూడా అలాగ ఓపెన్ చేసి మార్నింగ్ మనం చదివితే, ఒక బహుమానం దేవుడు నా కోసం ఉంచాడు ఈరోజు, ఆ బహుమానాన్ని నేను తీసుకోవాలి అని సంతోషంతో, ఆనందంతో దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని చదువుకోవడం, ఇటువంటి ఉంటే ఎంత బాగుంటుందని ఆయన ఆలోచిస్తూ ఆ మాట చెప్పారు దైవ సేవకుడు. సో చిన్నపిల్లల లాంటి మనస్తత్వం ఉండడం అన్నది బైబిల్లో మనకు కనిపిస్తుంది. అంటే దేవుని రాజ్యాన్ని అంగీకరించే విషయంలో ఇలా ఉండాలని యేసు ప్రభువు చెప్పారు. దేవుని రాజ్యపు విలువల్ని మనం అంగీకరించి, వాటిని గౌరవించి, దేవుని మాటల్ని మనం నమ్మడం, ట్రస్ట్ చేయడం, ఆ వాగ్దానాలని పట్టుకోవడం, వీటన్నిటి విషయంలో కూడా చిన్నపిల్లల మనస్తత్వం చాలా మనకు ఉపయోగపడుతుంది. అందుకే యేసు ప్రభు వారి దగ్గరికి చిన్నపిల్లలు వస్తున్నప్పుడు ఆ శిష్యులు వాళ్ళని, చిన్నపిల్లల్ని ఆటంకపరిచినప్పుడు వద్దని చెప్పి వాళ్ళని వారించి యేసు ప్రభు వారి చిన్నపిల్లలతో సమయం గడిపారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు చెప్పిన మాటనే మనం ఇప్పుడు చదువుకున్నాం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వాడు అందులో ఎంత మాత్రం ప్రవేశించదని నిశ్చయంగా చెప్తున్నానని అని వాళ్ళని ఎత్తుకొని కౌగిలించి వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఒక యంగ్ పాస్టర్ గారు, ఒక ఆయన యవనస్తుడు, ఆయన దేవుని సేవ చేస్తూ అలాగే ఒక చిన్న ఉద్యోగం కూడా చేసేవాళ్ళు, ఒక ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో పనిచేసేవాళ్ళు. ఆయన వృత్తిరీత్యా పనిచేసేటప్పుడు సాయంత్రం కంపెనీలు పనిచేసి వచ్చేస్తే బట్టలన్నీ కొంచెం డస్టీగా అయిపోయాయి. అయితే ఆ అబ్బాయి, తనకు ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆ అబ్బాయి కొడుకు, ఆ అబ్బాయి చూసి నాన్న నీ బట్టలు మురికి అయిపోయాయి అని రోజు చెప్తా ఉండేవాడు. చిన్న అబ్బాయి వచ్చిరాని మాటల్లో చెప్తా ఉండేవాడు. అవును నాన్న, నా బట్టలు మురికైపోయాయి అని అంటా ఉండేవాడు. అయితే ఒకరోజు, ఆ శనివారం రోజు, తన కారు వాష్ చేసుకుంటా ఉన్నాడు దైవ సేవకుడు. అయితే పక్కన చిన్న బాబు ఏం చేస్తున్నాడంటే, ఒక మురికి రాయిని తీసుకొని ఆ రాయితుకున్న డస్ట్ అంతా తన ప్యాంటుకి రాసుకుంటున్నాడు.
ఏంటబ్బా ఇలా చేస్తున్నాడని, నాన్న ఏం చేస్తున్నావు అని దైవ సేవకుడు అడిగాడు ఆయన అబ్బాయిని. అడిగితే నేను కూడా నీలాగా డస్టీగా అలాగే నీలాగా అవ్వాలని అనుకుంటున్నాను. అందుకే ప్యాంట్‌ని మురికి చేసుకుంటున్నాను అని చెప్పాడు. అంటే ఒక తెలియని అంటే మనకి చిన్న పిల్లల్లో ఇన్నోసెన్స్ ఉంటది. అంటే మా నాన్నలాగా నేను అవ్వాలి అని అబ్బాయి అనుకుంటున్నాడు. నీలాగా నేను అవ్వాలనుకుంటున్నాను అని చెప్తున్నాడనమాట. వచ్చిరాని మాటల్లోనే. అంటే తండ్రి మీద వాళ్ళకున్న అంటే వాళ్ళ తండ్రిని చూసే విధానం. నా తండ్రిలాగా నేను అవ్వాలి అని. ఆయన డస్టీగా కనిపిస్తే వీళ్ళు డస్టీగా ఉండాలని. అలాగే క్రైస్తవ్యంలో కూడా మనం తండ్రిని యేసుప్రభు వారిని చూసి వాళ్ళ యేసుప్రభు వారి జీవితాన్ని చూసి ఆయనలాగా మనం ఉండాలి అనుకోవడం. చిన్నపిల్లల మనస్తత్వంలో ఇటువంటి మనస్తత్వం ఉంది. ఆయనలాగా ఉండాలి అనుకోవడం. అలాగే దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనం బైబిల్ చదువుకునేటప్పుడు సంతోషంగా ఓపెన్ చేయడం, గిఫ్ట్లు ఓపెన్ చేసేటట్లు, చిన్నపిల్లలు గిఫ్ట్లు ఓపెన్ చేసేటట్లు, ఇవన్నీ ఇల్లస్ట్రేషన్స్ అన్నీ మనం చదువుతున్నప్పుడు చిన్నపిల్లలలాగా లాంటి మనస్తత్వం రావడం చాలా. ఒక దైవ సేవకుడు ఆయన ఏమన్నారంటే, చిన్నపిల్లల మనస్తత్వానికి మనం గ్రో అవ్వాలంట. మనం మెచ్యూరిటీ అవ్వాలి. ఆ మనస్తత్వం ఆ లెవెల్‌కి మనం మెచ్యూరిటీ రావాలి. అంటే చిన్నపిల్లల మనస్తత్వం లాంటి మనస్తత్వం రావడానికి మనం అంత ఎదగాలని. చూడండి ఇందులో చాలా లాజికల్‌గా అంటే ఒక థాట్ ప్రొవోకింగ్‌గా ఉంది ఈ స్టేట్మెంట్ కదా! మనం ఆలోచింపజేసే విధంగా ఉంది. మనం ఎదగాలి అంటే ఎలాగే ఏ మనస్తత్వానికి ఎదగాలంటే చిన్న పిల్లల మనస్తత్వానికి మనం ఆ మనసు వచ్చే వరకు రావడానికి ఎదగాలి. ఎందుకంటే దేవుని రాజ్యం అటువంటి వాళ్ళకే ప్రవేశం ఉంది. ఆ విధంగా దేవుని రాజ్యాన్ని మనం అంగీకరిస్తేనే దేవుడు మనల్ని దేవుని రాజ్యంలోకి ఎంటర్ చేస్తాడు, అలౌ చేస్తాడని చెప్పి యేసుప్రభు వారి మాటల్లోనే యేసుప్రభు వారే చెప్తున్నారు. కాబట్టి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అంటే ఒక సందర్భంలో ఎవరు గొప్పగా ఉంటారని శిష్యులు మాట్లాడుకుంటా ఉంటే దేవుని రాజ్యంలో ఎవరు గొప్పగా ఉంటారని వాళ్ళల్లో వాళ్ళే వాదించుకుంటున్నారు. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు నిజంగా గొప్పగా దేవుని రాజ్యంలో ఉన్నారంటే అందరి దగ్గర ఒక సర్వెంట్ లాగా ఉండాలి మీరు. ఉంటే అప్పుడు దేవుని రాజ్యంలో మీరు అందరికన్నా ఎక్కువగా ఉంటారు. నిజంగా ఆలోచిస్తే అలాగ సర్వెంట్ లాగా తాను తగ్గించుకొని మరణం పొందినంతగా తగ్గించుకున్నది ఎవరు? యేసుప్రభు వారే. మనందరి దగ్గర ఒక సర్వెంట్ లాగా అయిపోయాడు ఆయన. మనందరి కోసం సర్వెంట్ అయిపోయి మనం తగ్గించుకొని తన ప్రాణాన్ని సహితం త్యాగం చేసేసాడు. అందుకనే దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్పవాళ్ళు ఎవరంటే యేసుప్రభు వారే. అంత హెచ్చించాడు దేవుడు ఆయన తగ్గించుకున్న విధానం అనమాట. అంటే చిల్డ్రన్స్లో అంటే పిల్లల్లో మనం గమనించవలసిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే హ్యూమిలిటీ, తగ్గింపు మనస్తత్వం. వాళ్ళు చాలా తగ్గించుకొని అంటే పెద్దలు చూస్తే భయపడతారు, వాళ్ళని గౌరవిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటకి లోబడతారు. అంటే కొంచెం పెద్దవాళ్ళ గురించి మాట్లాడండి. చాలా చిన్న పిల్లలు కొంత వయసు వరకు అసలు తల్లిదండ్రులు ఏం చెప్తే అది వింటారు. సో ఆ ఏజ్ గ్రూప్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకు మాట్లాడుతున్నారో, తల్లిదండ్రుల్లాగా అవ్వాలనుకుంటున్నారో, తల్లిదండ్రులను బట్టి సంతోషిస్తున్నారో, వాళ్ళ మాటలను బట్టి సంతోషిస్తున్నారో, వాళ్ళు ఇచ్చే బహుమానాలకు సంతోషిస్తున్నారో, అటువంటి ఏజ్ గ్రూప్ పిల్లల గురించి మనం మాట్లాడుకుంటే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు అనేకమైన ఉన్నాయి. ముఖ్యంగా తగ్గింపు. మీరు చూడండి స్కూల్స్లో వాటిల్లో మీరు చూస్తే టీచర్ కూర్చోమనగానే కిందైనా కూర్చుండిపోతారు వాళ్ళు. మనలాగా చైర్ ఇవ్వండి నేను కింద కూర్చోను అనరు. చదువుకున్న వాళ్ళు అనుకోండి, బాగా జ్ఞానవంతులు ధనవంతులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద అయిపోయారు అనుకోండి, అడల్ట్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కింద కూర్చోమంటే నన్ను అవమానిస్తావా అని తిరగబడతారు. కానీ చిన్నపిల్లలకి అవి అలాంటి ఏం కల్మషం కల్లా కపటం ఏమి ఉండదు.
వాళ్ళు ఎక్కడ కూర్చోమన్నా కూర్చుని పోతారు. బట్టలు మాసిపోతాయి. లేకపోతే నే అలాగే ఏమి ఉండదు. మాకెంత ఆస్తి ఉంది అవన్నీ ఏం తెలియవు వాళ్ళకి. వాళ్ళకేం తెలీదు. వాళ్ళు చాలా హంబుల్‌గా ఉంటారు. అంటే తల్లిదండ్రుల పట్ల గానీ, స్నేహితుల పట్ల గానీ, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ ఏమి చూపించరు. ఒకళ్ళు చిన్నపిల్లలిద్దరు స్నేహితులుగా ఉన్నారంటే చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరి బ్యాక్‌గ్రౌండ్ ఏంటని ఎవరు ఆలోచించుకోరు. పేదవాళ్ళు పెద్ద ధనవంతులతో స్నేహం చేయొచ్చు. ధనవంతులు పేదవాళ్ళతో స్నేహం చేయొచ్చు. ఏ ఏ విధంగానైనా సరే స్నేహపూర్వకం వాళ్ళ మధ్య ఇలాంటి భేదాభిప్రాయాలు ఏమి ఉండవు. సో ఇది మనం నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పాఠం. ముఖ్యంగా ఏంటంటే దేవుని హంబుల్నెస్, అలాగే చైల్డ్ లైక్ డిపెండెన్స్ ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. చిన్నపిల్లలు ఎలాగైతే వాళ్ళ మీద ఆధారపడతారు. ఇప్పుడు శిష్యులు వాళ్ళని ఆపేశారు, ఆగిపోయారు. శిష్యులు ఎలా యేసుప్రభు వారు ఎలా చేస్తున్నారు, శిష్యులు ఎలా చేస్తే వచ్చేసారు. సరదాగా నవ్వుకుంటా వచ్చేసారు. ఎలా చేయట్లేదని శిష్యుల మీదకి వాళ్ళేం తిరగబడరు చిన్నపిల్లలు. సో అలాగే యేసుప్రభు వారి సంతోషంతో యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి సమయం గడిపి ఆయన దీవిస్తే దీవెనలు పొందుకొని వెళ్ళిపోయారు. సో మనం నేర్చుకోవాల్సిన పాఠం దేవుని మీద చైల్డ్ లైక్ డిపెండెన్స్ ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. తల్లిదండ్రుల మీద ఎలాగ పిల్లలు ఆధారపడతారు. వాళ్ళకి ఏం కావాలన్నా తల్లిదండ్రులను అడుగుతారు. తల్లిదండ్రులు మంచిదైతే వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ వాళ్ళు అడిగినది మంచిది కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మంచిది కాదు నాన్న, ఇది అవసరం లేదు నీకు అని చెప్తారు. ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి చిన్నపిల్లల్ని చూసి. దేవుని రాజ్యంలో మనం ఉండాలనుకుంటే ఇటువంటి డిపెండెన్స్ ఉండాలి. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడాలి. దేవుని మీదే ఆధారపడి మన జీవితాన్ని నడిపించుకోవాలి. అటువంటి ఫెయిత్ ఉండాలి. సో ఇది మనం అర్థం చేయాలి. అలాగే దేవుని మీద ట్రస్ట్ ఉండాలి. దేవుణ్ణి నమ్మాలి. ఒక దైవ సేవకురాలు ఒక ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళకు ఆమె పిల్లల గురించి చెప్తూ, చిన్నపిల్లలు చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదా, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. గడ్డి ఎందుకు ఇలాగా ఆకుపచ్చగా ఉంది, గ్రీన్గా ఉంది, లేకపోతే స్పైడర్కి ఎందుకు ఎన్ని లెగ్స్ ఉన్నాయి, రకరకాల క్వశ్చన్స్ ఏవేవో అడుగుతూ ఉంటారు. మేఘాలు ఎలాగ వస్తాయి, లేకపోతే సూర్యుడు ఏంటి ఇలాగా, లేకపోతే చంద్రుడు ఏంటి ఇలాగా, ఏవేవో అడుగుతూ ఉంటారు. ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా ఏదో సమాధానం చెప్పేసామనుకోండి, మనం ఏం చెప్పినా వాళ్ళు నమ్ముతారు. మనం చెప్పిన ప్రతి ఆన్సర్ని వాళ్ళు హృదయంలోకి తీసుకుంటారు, నమ్ముతారు, ట్రస్ట్. వాళ్ళకి ఏమి డిస్బిలీఫ్ ఉండదు. తప్పు చెప్పారేమో, అబద్ధం చెప్పారేమో, మనల్ని మోసం చేస్తారేమో, ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకొక దైవ సేవకుడు ఏం చెప్పారంటే, ఒకవేళ ఎవరైనా తాగుబోతాయినా ఒక ఆయన మనకి ఎదురుగా వస్తున్నాడు అనుకోండి, మనల్ని చూసి నవ్వాడు అనుకోండి, మనం నవ్వం. ఎందుకంటే తాగుబోతాడు, ఏం చేస్తాడు, నవ్వితే ఏమన్నా తిడతాడేమో, లేకపోతే రకరకాలుగా ఆలోచించుకొని మనం దూరంగా వెళ్ళిపోతాం. అదే ఒక చిన్న పిల్లోడు చూసాను అనుకోండి, చిన్నపిల్లని చూసి అతను నవ్వాడు అనుకోండి, చిన్నపిల్లని నవ్వుతాడు. మళ్ళీ బ్యాక్కి ఆయన చూసి ఆయన నవ్వాడు కాబట్టి ఈ అబ్బాయి కూడా నవ్వుతాడు. వీడు తాగుపోతాడని ఇవన్నీ ఏం తెలియదు వాళ్ళకి. సో ఇటువంటి ట్రస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం సస్పెక్ట్ చేయరు చిన్నపిల్లలు. అలాగే మనం నేర్చుకోవాల్సిన ఇక్కడ పాఠం ఏంటంటే, దేవుణ్ణి అసలు సస్పెక్షనే అలాగా అనుమానించకూడదు. కంప్లీట్గా ట్రస్ట్ చేయాలి దేవుణ్ణి. ఇది మనం నేర్చుకోవలసినటువంటి పాఠం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుతున్నాను చూడండి. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను.
మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. అంటే ఇంకా దేవుణ్ణి ట్రస్ట్ చేసే విషయంలో, విశ్వాసం విషయంలో ఎదగట్లేదు. ఇంకా ఇంకా ఇమ్మెచ్యూర్గానే ఉన్నారు. మీరు ఇంకా పాలు తాగే పొజిషన్లోనే ఉన్నారు. అంటే ఇటువంటి కంప్లీట్ దేవుణ్ణి ట్రస్ట్ చేసే పరిస్థితి, దేవుని మీద ఆధారపడే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరైతే ఎదుగుతారో ఈ చిన్నపిల్లల మనస్తత్వం లాగా అటువంటి మనస్తత్వానికి ఆ కంప్లీట్గా దేవుణ్ణి విశ్వసించే పొజిషన్కి వస్తారో వాళ్ళు దేవునిలో ఎదిగిన వాళ్ళు. కానీ ఇంకా దేవుని మీద సరిగ్గా ట్రస్ట్ లేకపోతే, విశ్వాసం లేకపోతే, ఇంకా అనుమానం ఉంటే మనం ఏం చేస్తాం? లోకం మీద ఆధారపడతాం, మన సొంత జ్ఞానం మీద ఆధారపడతాం, మన టాలెంట్స్ మీద, మన మనీ మీద, మన జ్ఞానం మీద, మన స్నేహితుల మీద, వాళ్ళ అటువంటి ఈ లోకానుసారమైన ఆలోచనలతో నింపబడిపోయి దేవుని మీద ఆధారపడడం. కానీ చిన్నపిల్లలు అలా ఉండరు. దేవుని మీద వాళ్ళు సంపూర్ణంగా పేరెంట్స్ మీద ఆధారపడతారు. ఇది మెచ్యూరిటీ లెవెల్. అంటే మనం ఎదగాల్సిన పరిస్థితి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఇటువంటి మాటే పౌలు భక్తులు మాట్లాడతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. అంటే దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండాలి, బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండాలని చెప్తున్నాడు. అంటే ఏంటి? తప్పు అంటే దుష్టత్వంలో మనం పార్టిసిపేట్ చేయకూడదు. చిన్నపిల్లలు అస్సలు వాళ్ళకి ఏ కల్మషం ఉండదు, దుష్టత్వంలో పార్టిసిపేట్ చేయరు. కానీ బుద్ధి విషయంలో జాగ్రత్తగా ఉండవాలి. పెద్దవాళ్ళలాగా అక్కడ మెచ్యూర్డ్గా ప్రవర్తించాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి. ఎటువంటి చెడు తలంపుల్లో, పాపపు కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండాలి. దేవుని మాటలకు లోబడాలి. ఇవన్నీ మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు. అలాగే అంటే చిన్నపిల్లల లాంటి ఒక ట్రస్ట్ దేవుని మీద మనం కలిగి ఉండాలి. అటువంటి ట్రస్ట్ ఉండాలని చెప్తున్నారు. అలాగే మెచ్యూర్డ్గా ప్రవర్తించాలని కూడా మనం నేర్చుకోవాలి. కీర్తనల గ్రంథంలో ఒక మాట చదువుతున్నాను చూడండి. 18వ కీర్తన, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెం. కాబట్టి అంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, నిర్మలమైన దేవుని మాటల్ని మనం నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. ఆయన యథార్థవంతుడు కాబట్టి దేవుణ్ణి నమ్మాలి. ఎందుకంటే ఆయన శరణుచొచ్చిన వారికి అందరికి ఆయన కేడెములాగా ఉన్నాడు అని. అంటే మనం నమ్మదగినవాడు. మనం ఎవరి మీద అయితే ట్రస్ట్ ఉంచాలో ఆయన దేవుడు. మనం చాలాసార్లు లోకం మీద, మన ధనం మీద, స్నేహితుల మీద, మనుషుల్ని వీళ్ళని నమ్ముకుంటాం, కానీ దేవుణ్ణి నమ్మం. కానీ క్రైస్తవ విశ్వాసులంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉదయకాల సమయంలో ఏంటంటే దేవుణ్ణి నమ్మాలి. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన నమ్మాలి. ఆయన వాక్యం నిర్మలమైంది, ఏ కల్మషం లేనిది, ప్యూర్. కాబట్టి దాన్ని దేవుని మాటల్ని మనం బిలీవ్ చేయాలి, దేవుని మాటల్ని మనం నమ్మాలి. సో ఇవన్నీ నేర్చుకోవలసినటువంటి పాఠాలు. చూడండి, మార్కు సువార్తలో ఒక మాట ఉంది, మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. మనం తగ్గించుకొని చిన్నపిల్లల్లాగా, సర్వెంట్ లాగా తగ్గించుకొని ఉండాలన్నది మనం నేర్చుకోవాల్సింది. చూడండి, మార్కు సువార్తలో ఒక మాట చదువుతున్నాను. 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 9:35.
35. వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడినై ఉండవలనని చెప్పి ఒక చిన్న బిడ్డని తీసుకొని వారి మధ్యన నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకున్నవాడు నన్ను గాక నన్ను పంపిన వానిని చేర్చుకునని వారితో చెప్పాను. చూడండి, ఒక పరిచారకుడిలాగా మనం ఉంటేనే దేవుని రాజ్యంలో మన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. చూడండి, దేవుని సర్వెంట్ లాగా యేసు ప్రభు వారి లాగా, యేసు ప్రభు వారు చూడండి ఈలో సర్వెంట్ లాగా తగ్గించుకోవడం వల్ల, తన ప్రాణాన్ని సహితం త్యాగం చేయడం వల్ల ఆయన దేవుని రాజ్యంలో అందరికన్నా అత్యధికమైన ఆ యొక్క పొజిషన్లో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన దేవుడు అంతగా హెచ్చించడానికి గల కారణం ఏంటంటే, దేవుని రాజ్యంలో ఎందుకు అందరికన్నా ఆయన గొప్ప అంటే ఆయన పరిచారకుడు అయిపోయాడు. మనందరి కోసం ఆయన పరిచారకుడు అయిపోయాడు. మనం ఇటువంటి స్వభావాన్ని అలవాటు చేసుకోవాలి, ఇటువంటి యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి లోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు ఇటువంటి మనసుని మనకి ఇస్తాడు. మనం ఆ విధంగా జీవించడానికి దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. చూడండి, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, సో ఇది మనకు కావాల్సింది. చిన్నపిల్లల్లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాల్లో ఒకటి ఏంటంటే హ్యూమిలిటీ. ప్రైడ్ ఉన్న చోట దేవుడు వాళ్ళని తగ్గించేస్తాడు. ఎవరైతే వాళ్ళు తగ్గించుకొని దేవుణ్ణి కనపరుస్తారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. సో మనం ఈ హ్యూమిలిటీ అన్నది మనం అర్థం చేసుకొని పరిచారకుల్లాగా మనం యేసు ప్రభు వారి యాటిట్యూడ్ మనకి ఉండాలి. చూడండి, అందుకనే చిన్నపిల్లల్లో మనం చూస్తే వాళ్ళల్లో ఏ గర్వం ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికి ధనవంతులు అని తెలియకపోవచ్చు, వాళ్ళు చదువుకొని ఉండకపోవచ్చు, అప్పటికి చదువుకోలేరు, అంత ఎక్కువ చదువు ఉండదు. అలాగే ధనం గురించి వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళ ఫ్యామిలీ అంత ధనవంతులు అవన్నీ వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి కల్మషం లేకుండా తగ్గింపు మనసు వాళ్ళలో మనం గమనించవచ్చు. మత్తయి సువార్తలో మనం చూస్తే 18వ అధ్యాయంలో మనం చూస్తే 18వ అధ్యాయం చూడండి, ఇటువంటి మాటే మనం మళ్ళీ చూడొచ్చు. మత్తయి సువార్తలో 18వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. చూడండి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక చిల్డ్రన్ లాగా మనం అయిపోతేనే గాని పరలోక రాజ్యంలోకి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. అంత తగ్గించుకుంటేనే గాని. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ధనవంతులు పరలోక రాజ్యంలో చేరడం చాలా ఇంపాసిబుల్. మేబీ గర్వం వల్ల, ధనం ఉందన్న దాని వల్ల వాళ్ళకి ప్రవేశింపలేరు. కానీ అప్పుడు చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, ఏంటంటే ఒంటె చిన్న సూది బెజ్జంలో దూరడం ఎంత కష్టమో పరలోక రాజ్యంలో ధనవంతులు లేకపోతే గర్విష్ఠులు అనుకుందాం మన భాషలో వెళ్ళడం, గర్వంతో నింపబడిన వాళ్ళు వెళ్ళడం అంత ఇంపాసిబుల్ అని చెప్పాడు దేవుడు. ధనవంతులు ఎందుకు వెళ్ళండి, ధనం వలన వచ్చిన గర్వం వలన వాళ్ళు వెళ్ళలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఆ ఒంటె ఏమవ్వాలి, చిన్న దోమలాగా అయిపోయాడు అనుకుంటా. దోమ ఈజీగా, చిన్న దోమ ఈజీగా సూది బెజ్జంలో నుంచి వెళ్ళిపోవాలి.
ఇంకా దోమ కన్నా చిన్న పురుగులాగా అయిపోతే కానీ ఆ సూది బజ్యంలో నుంచి ఈజీగా అటు నుంచి ఇటు వెళ్ళిపోగలదు. సో అంత తగ్గించుకోవాలని అర్థం. చిన్నపిల్లలకి అటువంటి మనస్తత్వం ఉంది. వాళ్ళల్లో ఇంకా ఈ లోకపు కల్మషం అంటది కాబట్టి వాళ్ళు అలాగ తగ్గింపు మనసులో ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి నేర్చుకోమని అటువంటి బికమ్ లైక్ చిల్డ్రన్ అని దేవుడు చెప్పాడు. అలాగ అవుతేనే కానీ అవ్వదు. ఆ చిల్డ్రన్ లాగా మనం తగ్గించుకుంటేనే కానీ దేవుని రాజ్యం గురించి అర్థం కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. ఇదే ఇంకా దేవుడు చూడండి, దేవుడు సీక్రెట్స్ కూడా, దేవుని రాజ్యానికి సంబంధించిన రహస్యాలు కూడా ఇటువంటి వాళ్ళకే చెప్తాడు దేవుడు. చూడండి మత్తయి సువార్త 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమినికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను. చూసారా, దేవుని రహస్యాలు ఇటువంటి పసిపిల్లలకి దేవుడు చెప్తాడు. అంటే ఏంటి అర్థం? ఎవరైతే తనను తాను తగ్గించుకొని ఇలాగ పసిపిల్లల్లాగా అయిపోతున్నారో వాళ్ళకి గాడ్ ఈజ్ రివీలింగ్ హిస్ సీక్రెట్స్, ఆయన రహస్యాలు లేకపోతే ఆయన ప్రణాళికలు వాళ్ళకే అర్థమవుతున్నాయి. దేవుని చిత్తం అటువంటి వాళ్ళకే తెలుస్తుంది. గర్వంతో నింపబడిపోయిన వాళ్ళకి, దేవుని మీద అపనమ్మకం ఉన్న వాళ్ళకి, దేవుణ్ణి నమ్మని వాళ్ళకి, అలాగే దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి దేవుని రహస్యాలు దొరకట్లేదు, దేవుని ప్రణాళికలు అర్థం కావట్లేదు, దేవుని చిత్తం తెలియట్లేదు. కానీ మనం దేవుని చిత్తం తెలుసుకోవాలి. మనం కూడా దేవునితో ఉండాలి. అంటే దేవుని నమ్మాలి చిన్నపిల్లల్లాగా, దేవుని మీద ఆధారపడాలి చిన్నపిల్లల్లాగా, దేవుని దగ్గర తగ్గించుకోవాలి చిన్నపిల్లల్లాగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. చిన్నపిల్లల మనస్తత్వంలోకి ఎదగడానికి మాకందరికీ సహాయం దయచేయమని, వాక్యం మా హృదయాల్లో ఫలింపజేయమని ప్రభువా, మిమ్మల్ని నమ్మడానికి సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.